జిల్లాల పునర్విభజన సర్దుబాట్లు మరోసారి ఉధృత పరిస్థితులకు దారితీస్తున్నాయి. ప్రాంతీయ అభిలాషలు, సెంటిమెంట్లు తెరపైకి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇందులో సర్దుబాట్ల అంశం అటుంచితే మొత్తంగా ఓ జిల్లా పూర్తిగా కొవ్వెత్తులా కరిగిపోయిన పరిస్థితి కళ్ళ ముందే జరిగిపోయింది. దాదాపు 3 ఏళ్లు జిల్లా హోదాతో అందలమెక్కిన ఆ ప్రాంతం అంతే స్థాయిలో కిందుకు పడిపోయింది. గత వైభవ చిహ్నంగా చరిత్రలో మిగిలిపోనుంది. అలాంటి ఆ పరిస్థితులను తలుచుకుంటేనే అక్కడి వారి భావోద్వేగం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రాంతాల సెంటిమెంట్లతోటి దోబూచులాడుకోవడమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఓ భక్తిపూర్వకమైన నామధేయంతో వెలుసిలిన ఆ జిల్లా గడిచిన కొంతకాలంగా ఉధృత పరిస్థితులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. బంద్లు, నిరసనలు దాటుకుని ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడింది. చివరాఖరుకు అసలు ఆనవాళ్ళని పూర్తిగా కోల్పోయింది. ఇంతకీ ఏంటా ప్రాంతం, ఏంటా చారిత్రక తప్పిదం? లెట్స్ వాచ్. వెంకటేశ్వరుడి తొలి గడప కడప జిల్లా రాజంపేటకు సమీపాన జన్మించిన అన్నమయ్య పేరుతో ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఓ జిల్లాను ఏర్పాటు చేసింది. జనరంజకమైన ఈ పేరుతో జిల్లా పుట్టింది కాబట్టి ఆ ప్రాంత వాసుల్లో ఆనందం ఉప్పొంగింది. అయితే అది కాస్త అప్పటికే ఉస్సురు అనిపించింది కూడా. ఎందుకంటే అన్నమయ్య పుట్టిల్లు రాజంపేట కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంతోనే అసంతృప్తులు మొదలయ్యాయి. అది కాస్త ఆందోళనలకు దారితీసినా ఆ తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా కాలం మాత్రం దొర్లిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం మరోమారు కొత్త జిల్లాల సవరణలు, సర్దుబాట్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో ఎన్నికల హామీలు, ఆ ప్రాంత సెంటిమెంట్లను గౌరవించుకునే విధానంలో మరో 3 కొత్త జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో మదనేపల్లె ఒకటి. ఈ జిల్లా ఏర్పాటుతోనే అన్నమయ్యకు అసలు చిక్కు వచ్చిపడింది. మదనపల్లి జిల్లా కేంద్రంగా నిర్మాణాత్మకమైన చర్యల్లో అన్నమయ్యలోని 3 నియోజకవర్గాలు మొదటగా పక్కకు వెళ్లిపోయాయి. దీంతో అన్నమయ్య జిల్లా 3 అంటే 3 నియోజకవర్గాల్లో మిగిలిపోయింది. అది ఉమ్మడి కడపలోని రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి. రాష్ట్రంలోని అతి చిన్న జిల్లాగా మారిపోయిన అన్నమయ్యలో మరోమారు ప్రాంతీయతత్వం, సెంటిమెంట్లు తెరపైకి వచ్చాయి. రాయచోటిని కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రంగా మార్పు చేయాలని ఆందోళనలు మొదలయ్యాయి. అవి కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. దాదాపు 1 నెల రోజుల నుంచి రోజుకో రీతిన అక్కడి జేఏసీ నేతృత్వంలో ఉద్యమాలు నడిచాయి. రాజంపేట వాసులే కాకుండా తోడుగా రైల్వే కోడూరు వాసులు కూడా గలం కలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలని ఉద్యమాల పరంపర కొనసాగించారు. ఈ నిరసన సేగ కాస్త ప్రభుత్వాన్ని తాకడంతో పెద్దలకు సంకట పరిస్థితులు ఏర్పడినట్లయింది. ఈ ఉద్యమం చల్లారే పరిస్థితులైతే కనిపించలేదు. గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రాజంపేటకు వచ్చి వైసీపీ చేసిన తప్పులను సవరిస్తామని జనం జేజేలు పలుకుతుండగా వాగ్దానమిచ్చారు. దాన్ని సీఎం నెరవేర్చాలని రాజంపేట వాసులు పట్టుబట్టారు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ నేతలు జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ సహా మిగతా పార్టీల నేతలంతా కలిసి అన్ని రకాల ఆందోళనలు చేశారు. మానవహారాలు, జలదీక్షలు, వంట వార్పులు, రాస్తారోకోలు, కార్యాలయాల ముట్టడి, బంద్ వంటి వాటిని నిర్వహించారు. వందలు, వేల సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నిరసనలో ఉధృతం చేశారు. మహిళలు సైతం గడప దాటి బయటకొచ్చి కొంగు చాచి జిల్లాను ప్రసాదించాలని ప్రభుత్వాన్ని అర్థించారు. ఇలాంటి సందర్భంలో అన్నమయ్య సెంటిమెంటు పూర్తిగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసినట్టయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మరోమారు జిల్లాల సర్దుబాటు, పునరాలోచనకు బీజం వేసింది. కొత్త జిల్లాలతో కలుపుకొని మొత్తం 29 ఉండగా దాని సంఖ్యను 28కి కుదించాలని భావించింది. అనుకున్న నిర్ణయం తీసేసుకుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 3 కొత్త జిల్లాల చేర్పులు, మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలోని 3 నియోజకవర్గాలైన రైల్వే కోడూరుని తిరుపతిలో, రాజంపేటను కడపలో, రాయచోటిని మదనేపల్లి జిల్లాలో కలిపేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. దీంతో పెద్ద ఎత్తున రాయచోటిలో ఆందోళనలు జరిగాయి. ఉన్న జిల్లాను ఇప్పటికే 3 నియోజకవర్గాలుగా వేర్చేయగా మిగతా 3 అసెంబ్లీ స్థానాలను విడదీసి అన్నమయ్య జిల్లాను నామరూపాలు లేకుండా చేస్తారా అంటూ మండిపడ్డారు. రాత్రికి రాత్రే రాయచోటిలో తీవ్రమైన ఆందోళనలు జరిగాయి. 2 యువకులు ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టారు. ఆ మరుసటి రోజు పట్టణమంతా స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఇలా రాయచోటి అంతటా నిరసనలు, ర్యాలీతో హోరెత్తిపోయింది. అయినా ఫలితం దక్కలేదు. వాస్తవానికి
వాస్తవానికి రాయచోటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సొంత నియోజకవర్గం. అయితే రాజంపేట జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని ఆందోళనలు తీవ్రమైన సందర్భంలో అదే మంత్రి చాలాసార్లు ప్రకటనలు చేశారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో మంత్రికి మంగళగిరి సంస్థానం నుంచి ఒక్కసారిగా పిలుపు రావడంతో ఉన్నఫలంగా వెళ్లిపోయారు. కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అక్కడ జరిగిన తంతును చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెళ్లి మంత్రి మండిపల్లిని ఓదార్చడం ఈ అంకంలో చివరి ఘట్టం కావచ్చు. అంతేకాదు తీర్మాన సమావేశం ముగిశాక సైతం మంత్రి మీడియాకు జవాబు చెప్పలేనంతగా భావోద్వేగానికి గురై వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా మొదటగా అనుకున్నట్టు కాకుండా రాజంపేటతో పాటు ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను యథావిధిగా కడపతోనే ఉంచాలని తీర్మానించింది కేబినెట్. ఇక ప్రభుత్వం అనుకున్నట్టు 28 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం తన రూపును మరోమారు మార్చుకోనుంది. కొత్త జిల్లాలైన మదనాపల్లి, మార్కాపురం, రంపచోడవరంలతో ఈ నెల 31న కొత్త గెజెట్తో తన గెటప్ మార్చుకోనుంది. ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల సర్దుబాట్లు, సవరణలు అన్నీ కలిపి ఒక గెజెట్ను రిలీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే కొత్తగా మళ్లీ చివరి నిర్ణయాన్ని ప్రకటించి అన్ని వివాదాలకు, సంఘర్షణలకు ముగింపు పలికింది. వాస్తవానికి ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజంపేట, రైల్వే కోడూరు వాసుల్లో ఆనందం నింపింది. రైల్వే కోడూరులో అయితే అక్కడి జేఏసీ సంబరాలు చేసుకుంది. దగ్గరగా ఉన్న తిరుపతిలో తమ ప్రాంతాన్ని కలపడం ఎంతో ఆనందానికి గురిచేసిందని ఎగిరిగంతేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఇక మిగిలింది రాయచోటి వాసులు మాత్రం తీవ్రమైన ఆవేదనకు లోనయ్యారు. 3 ఏళ్ల నుంచి జిల్లా హోదాను అనుభవించి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కానున్న మదనేపల్లికి వెళ్లాలంటేనే విపరీతమైన వేదనకు లోనవుతున్నారు. స్థానికులతో పాటు అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైతం కన్నీళ్లు కార్చారు. ఉన్నట్టుండి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా మంత్రి నియోజకవర్గంతో స్థిరంగా ఉన్న జిల్లాకు ఎసరు పెట్టడం సదరు అమాత్యుల వారి రాజకీయ భవితవ్యాన్ని ఆందోళనకు గురిచేసే అంశంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయమైతే తీసుకోవాలనుకుందో అదే తీసుకుని తన ప్రాభవాన్ని చాటుకుంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ప్రముఖమైన లెజెండ్స్ పేరుతో జిల్లాలు ఏర్పడ్డాయి. వైఎస్ఆర్ కడప, ఎన్టీఆర్ కృష్ణ, పొట్టి శ్రీరాములు నెల్లూరు, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి వంటి జిల్లాలు ఉంటున్నాయి. అదే సందర్భంలో కలియుగ దైవం శ్రీనివాసుడిని పద కవితలతో ప్రసన్నం చేసుకున్న అన్నమయ్య జిల్లాను కనుమరుగు చేయడం సమంజసం కాదనేది పలువురు మేధావుల అభిప్రాయం. గతంలో జరిగిన తప్పులను సవరించే క్రమంలో అన్నమయ్య పుట్టిల్లు రాజంపేట కాకుండా రాయచోటి ఇప్పుడు తాజాగా మదనపల్లికి ప్రవాసం చేసినట్లయింది. మదనపల్లి జిల్లాకు అన్నమయ్య పేరును సంక్రమించేటట్టుగా రూపును మార్చనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఎంతవరకు శాశ్వతమనేది అఖిలాండ భక్తులు ప్రశ్నించుకుంటున్న మాట.